గీయనడమనే పెట్రోల్ ధరలు పెరిగినాయి. పెట్రోల్ మీద 2 రూపాయలు, డీజిల్ మీద 2 రూపాయలు పెంచటాలకు ఆ ముందు రోజు బంకుల మీద జనాలు ఇరగబడ్డారు. అయితే ఆ షాక్ నుంచి బయటపడక ముందే వెంటనే గ్యాస్ రేట్లు కూడా పెంచిర్రు. పెంచుడేమో రూపాయలల్లా, తగ్గించడేమో పైసలల్లా. ఇట్లయితే మీరు ఎట్లా సారు అని గరమైతుర్రు ఎగస్పాటోళ్ళు. సర్కారు మీద లడాయికి తయారైండ్లు. మరి పారి ఎక్కడెక్కడ ఎట్టెట్లయిందో అరుచుకొని వద్దాం. పెంచిన గ్యాస్ ధరలు ఎమ్మట్లనే తగ్గియాలని ఆదిలాబాద్ లో ఎర్రజెండా పార్టీ నాయకులు మస్తు లొల్లి చేసిర్రు. గ్యాస్ బూటి మీద 50 రూపాయలు పెంచితే గరీబోళ్ళు ఎట్లా బతకాలే? అసలు మీ సర్కారు పేదోళ్లను ఉద్ధరించేతందుకుందా లేకుంటే ఉసులు తీసేతందుకుందా చెప్పాలి అని అమలక్కలను ఎంబడేసుకొని పోయి లొల్లికి దిగిర్రు. సర్కారు తరీకా చూస్తుంటే పేదోళ్ళ కాడ దోషి పెద్దోళ్ళకు పెట్టేటట్టే కొడుతున్నది. మీ ఏలుబడిలో సామాన్యుడు బతకాలంటే పెద్ద శరణే అవుతుంది అన్నట్లు కోపానికి వచ్చేరు. బీజేపీ ప్రభుత్వము నిన్న గ్యాస్ మీద 50 రూపాయలు ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ 50 రూపాయలు పెంచిన ధర నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. పేద మధ్యతరగతి ప్రజల యొక్క నడ్డి విరవడం తప్ప ఇంకోటి కాదు. ఈ రోజున పేదల ఇంటికి గ్యాస్ సిలిండర్ రావాలంటే 1050 రూపాయలు మొదలుకొని 1100 రూపాయలు అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని వెంటనే పెంచిన 50 రూపాయల గ్యాస్ ధరను రద్దు చేయాలని చెప్పి, ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కేఆర్కే కాలంలో ప్రజలతో నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తూ ఉన్నాము. అదన్నట్టు ఇప్పటికే ఊర్ల పొంటి పనులు లేక జనం ఎట్లలో దేవుడా అని మొత్తుకుంటా అంటే ఉన్న గోస చాలదన్నట్టు గ్యాస్ ధరలు పెంచిర్రు. ఈనాడమనే పెట్రోల్ ధరలు కూడా పెంచి పాడు చేసిర్రు. ఇట్లయితే గరీబోళ్ళు ఉండాలనా ఊరి పెట్టుకోవాలనా చెప్పులి అని కరీంనగర్ లో కూడా ఎర్రజెండా పార్టీలు గట్టి లొల్లే చేసిర్రు. నెత్తుల మీద గ్యాస్ సిలిండర్లు పెట్టుకొని పెంచిన ధర రద్దు చేయాలి. ఇప్పటికిప్పుడే పెంచాల్సిన అవసరం ఏమొచ్చే? గ్యాస్ ధరలు పెంచితే తప్ప సర్కారు నడిచే కోపు లేదా అని మస్తు గుస్సాయిర్రు. గరీబోళ్లను ఇట్లా మట్టి కొడుతుంటే ఎర్రజెండా నాయకులను చూసుకుంటూ ఊకం అన్నట్టు గట్టిగానే హెచ్చరికలు జారీ చేసిర్రు. ఇకటు శ్రీకాకుళం జిల్లాలో సుతా గ్యాస్ ధరల పెంపు మీద గట్టి లడాయే నడిచింది. సర్కారులు పెంచమని అనుకుంటూనే చేసేది చేస్తున్నారు. గిట్లా పెంచేటప్పుడేమో 50-100 ఉంటాయి, తగ్గించేటప్పుడు మాత్రం పైసలల్లో ఉంటది. సర్కారుల్లో పోకడ చూస్తుంటే గరీబోళ్లను ఇంకా గరీబోళ్ళని చేద్దామన్నట్టే కనపడుతుంది తప్ప వాళ్ళని ఆదుకుందామన్న ఆలోచన ఏ కోసన కనపడతలేదని కన్నెల చేసిర్రు. పెంచిన ధర వెనకకు తీసుకుంటేనే లెక్క, లేకుంటే రాష్ట్రం అంతా లడాయి ఇంత పెద్దగా చేస్తామన్నారు. చూడాలే మరిగా ఏమైతుందో రేపు.